నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో మా అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో వేశానని చెప్పాను కదండి. వాడి ఇష్టం మేరకు నాకు వచ్చి రాని ఒక వంటకాన్ని వండి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా రుచికరంగా ఉంది. ఎక్కడిది? స్కూల్లో చెట్టు ఉందా? ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా? ఏం చేయండి దీంతో? బూర్లు ఉండాలా? ఓకే, ట్రై చేస్తాను. ఆ రోజు మా అబ్బాయి 8:30కే స్కూల్కి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత వెంటనే పరిగెట్టుకుని ఇంటికి వచ్చాడు. వాళ్ళ స్కూల్లో తాటి చెట్టు ఉందట. ఒక తాటి పండు దొరికితే పట్టుకుని వచ్చాడండి. నేనైతే కంగారు పడ్డాను. అసలు బయటికి ఎలా చేయరండి పిల్లల్ని, కానీ ఎర్లీగా వెళ్ళటం వల్ల వీలు కుదిరిందో ఏమో. ఏం చెయ్యనురా అంటే తాటి పండుతో బూర్లు వండమని చెప్పారు. నాకైతే వండటం అసలు రాదండి. పేసిని తీయడం కూడా చేత కాదు, కానీ ఏంటంటే తీయాల్సి వచ్చింది. పూర్వం అయితే ఇనప జల్లెడతో పేసిని తీసేవారండి. అయితే ఇప్పుడు ఇనప జల్లెళ్ళు కూడా ఇంట్లో లేవు. అందుకని అంచున్నటువంటి ఒక బాక్స్ని తీసుకొని దాంతో పేసిని తీసానండి. అలా తీయటం వల్ల పేసంలో అంతా పీసు వచ్చేసింది. వచ్చినటువంటి పీసుని నేను వాటర్ వడబోసుకుని జాలీతో రఫ్ చేస్తే నేను పేసం అంతా కిందకి వచ్చేసి పీసు పైన ఉందండి. వచ్చినటువంటి పేసం ఒక గ్లాస్ అయింది. ఆ గ్లాసుకి ఫ్రెష్గా ఉన్నటువంటి ఇడ్లీ నూకని 2 వంతులు వేసానండి. నాకు రాదని చెబుతున్నాను కదా, కొద్దిగా వేయడం పట్టాను. అలా ఆఖరికి 2 గ్లాసులు పట్టింది. కొంచెం వాటర్ వేయాల్సి వచ్చింది. రుచికి ఉప్పు, తీపికి బెల్లం కూడా వేసుకున్నానండి. వేసిన తర్వాత ఒక పావు గంట సేపు నానబెట్టి తర్వాత దాన్ని బూర్లు వేసానండి. పెద్ద సైజు గుడికాయంత బూర్లు వచ్చినాయి. అలా ఒక 19 బూర్ల దాకా తయారైనాయండి. ఫస్ట్ది అయితే కొంచెం పాడైపోయింది. మొత్తం 19 బూర్లు అయినాయి. చాలా రుచికరంగా ఉన్నాయండి. ఈ ప్రకృతికి సంబంధించిన ఈ వంటకం, న్యాచురల్ వంటకం మనం అందరూ తినవలసిందండి. ఇప్పుడు తాటిపళ్ళు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. మనం చేలోకి వెళ్ళి బాడి కుమ్ముకుని తాటికాయలు తెచ్చుకోవాల్సిన పని కూడా లేకుండా ఉంటుందని ప్రతి ఒక్కరూ వండుకుని ట్రై చేయండి.